సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఈ రోజైతే పబ్లిష్ అవ్వడం జరిగింది. దీని గురించి క్లియర్ అండ్ కట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మే 15 నాటికి డిఎస్సి నియామకాలు పూర్తని చెప్పేసి మనకి ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో ఈ భర్తీ ప్రక్రియ అనేది పూర్తి చేస్తారా లేదా పెండింగ్లో పెడతారా అనేది మనం వేచి చూడాలి. జూన్ 12న విధుల్లో చేరేలా పాఠశాల విద్యాశాఖ కసరత్తులు అయితే చేస్తుందని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి ద్వారా 8504 ఉపాధ్యాయ నియామకాలకు రంగం సిద్ధమవుతుంది. వీటిలో 7902 జనరల్ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంకా మిగిలిన పోస్టులు వచ్చేసరికి 602 స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ అయితే భర్తీ చేయనున్నారు. స్పెషల్ డిఎస్సికి సంబంధించి 602 పోస్టులు ఉన్నాయి, ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. కొత్త సంవత్సరంలో ప్రారంభమయ్యేలోగా నియామక ప్రక్రియ శిక్షణా కార్యక్రమం పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధమవుతుంది. రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు ఏప్రిల్ 11న జరగనున్నందున ఆ తర్వాత షెడ్యూల్ విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తుంది. తాజా సమాచారం ప్రకారం డిఎస్సి నియామకాలు మే 15 నాటికి పూర్తి చేసి కొత్త టీచర్లకు ఉత్తర్వులు ఇవ్వనున్నారు. ఆయా టీచర్లకు మే 29 నుంచి జూన్ 9 వరకు శిక్షణ ఇస్తారు. పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే జూన్ 12 నాటికి విధుల్లో చేరేలా జనరల్ డిఎస్సి నోటిఫికేషన్ 2018 అంటే మనకి 7902 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ అనేది పూర్తి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ప్రకటనలకే పరిమితం అవుతుందా లేదా కార్యాచరణలో ఆచరణలో పెట్టి మనకి చూపిస్తారనేది వేచి చూడాలి. ఈ పోస్టులకు మొత్తం 6,08,155 మంది దరఖాస్తులు చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. వారిలో 5,05,547 మంది పరీక్ష రాశారు. మొత్తం 52 కేటగిరీల్లో టీచర్ పోస్టులు భర్తీ చేశారు. అయితే మొత్తం 46 కేటగిరీలకు సంబంధించి ఇప్పటికే ఫలితాలను మెరిట్ లిస్ట్ని అయితే రిలీజ్ చేశారు. మరొక 6 కేటగిరీల ఫలితాలను విడుదల చేయవలసి ఉంది. 6 కేటగిరీలకు సంబంధించి కొన్ని ఫలితాలను అయితే పెండింగ్లో పెట్టారు. ఎందుకు పెండింగ్లో పెట్టారు అనేది మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో క్లియర్గా పబ్లిష్ చేయలేదు. విశాలాంధ్ర బ్యూరో న్యూస్ పేపర్లో మనకి ఈరోజు ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ మనం మెయిన్గా చూసినట్లయితే మిగిలిన 6 కేటగిరీలకు సంబంధించి సుప్రీంకోర్టులోను అదేవిధంగా హైకోర్టులోను కొంతమంది డిఎస్సి అభ్యర్థులు కేసు వేయడం జరిగింది కదా, దానికి సంబంధించి అది తీర్పు వచ్చిన తర్వాత మాత్రమే ఆ ఫలితాలను, ఆ నోటిఫికేషన్ భర్తీ ప్రక్రియ, నియామక ప్రక్రియ, మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. న్యాయపరమైన చిక్కుల్లో మాత్రం ఈ 6 కేటగిరీలకు సంబంధించి ఫలితాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి అఫీషియల్ అప్డేట్ కానీ, నోటిఫికేషన్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ మనకి ప్రెస్ నోట్ కానీ రిలీజ్ చేయలేదు. దీనికి సంబంధించి ఏ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చి తప్పకుండా మీకు అయితే ఇన్ఫర్మేషన్ తెలియచేయడం జరుగుతుంది. ఈ న్యూస్ ఆర్టికల్ అనేది క్లియర్గా మార్నింగ్ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో మీరు మిస్ అయినట్లయితే ఆ వీడియో చూడండి, క్లియర్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. ఓకే ఫ్రెండ్స్, లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.